భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అమ్మా, మహారాణి, మహారాజా, మీ రాజ్యం స్థిరంగా ఉండుగాక. शांतिरंतरिक्षगुं शांति पृथिवी शांति మహారాజా రామచంద్ర, నేను తమ కులగురువు వశిష్ఠుడను. ఆర్యావర్తములోని సమస్త ఋషికులముల పక్షమున తమను అభినందిస్తున్నాను. హే రఘుకుల శిరోమణి, ఇది మీ జీవితములో ఒక మహాద్భుతమైన సంఘటన. తమరు తమ పూర్వజుల మూలముగా సుశోభిత సమ్మానిత రాజసింహాసనముపై ఆరూఢులైనారు. రాజు కావడం ఎంత కఠిన కార్యమో, సేవాధర్మం కూడా అంత కఠినమైనదే. ఎందుకంటే రాజు వాస్తవమునకు ప్రజలకి సేవకుడే అవుతాడు. ప్రజారంజకమే వానికి సర్వమును మించిన తపస్సు. ఇప్పుడు నేను కోసల దేశ ప్రజలు, తమ మంత్రులు,
తమ సైన్యము రాజ్యాధికారుల పక్షము నుండి నూతన రాజపదవిలో తమను స్వాగతిస్తున్నాను. ఇక నా పక్షము నుండి ఆశీర్వదిస్తున్నాను. తమ పరాక్రమము ఎలా ఉండాలంటే తమ రాజ్యము సర్వదా అక్షయముగా వర్ధిల్లాలి. తమ రాబోవు తరముల వారికి కూడా ఇదే విధముగా ప్రజాస్నేహం ఆదరణ లభించుగాక. పరమపూజ్య గురుదేవ, తమ ఆశీర్వాదమునకు మా శతకోటి ధన్యవాదములు స్వీకరించండి. మా స్వర్గవాసులైన పితృదేవులు మహారాజు దశరథుడు మాకు రాజధర్మమును కర్తవ్యమును బోధిస్తూ ఇలా చెప్పారు. ఎవరు రాజమకుటమును ధరిస్తారో వారు తమను తాము తమ దేశమునకు మరియు ప్రజాసేవకు అంకితం చేసుకోవాలని. రాజు కావడంలో అర్థం సన్యాసి కావడమే. అప్పుడు తమకంటూ ఏదీ ఉండదు, సర్వము దేశమునకే చెందుతుంది. అవసరం ఏర్పడినప్పుడు రాజు దేశం కోసం భార్యను, పుత్రులను, మిత్రులను, అంతేకాదు తన ప్రాణములను కూడా త్యజించవలసి వస్తే త్యజించవలసినదే. ఎందుకంటే దేశమే తన మిత్రుడు, దేశమే తన పరివారం. ఎవరైతే తన దేశం కోసం సర్వమును త్యాగం చెయ్యలేదో వారికి రాజుగా ఉండి రాజ్యమును పాలించుటకు ఎలాంటి అధికారమూ లేదు. మేము మా ప్రజలకు ఇదే ప్రమాణం చేస్తున్నాం. మేము ధర్మము, నీతి, సత్యము, న్యాయములపైనే ఆధారపడుతూ రాజ్యమును పాలిస్తామని. నేటి నుండి ప్రజలు తప్ప మాకు మాదంటూ ఏదీయునూ లేదు. ఒకవేళ జీవితంలో అత్యంత ప్రియమైన వస్తువును త్యాగం చేయవలసి వచ్చినా అందుకు మేము ఒక క్షణమైనను ఆలస్యం చెయ్యము. ప్రజారంజకమనే మా కర్తవ్యము నుండి ఎన్నడూ విముఖులం కాము. ప్రాణాలనైనా త్యజిస్తాము, ఎన్నడూ ప్రజాహితాన్ని మాత్రం త్యజించము. రఘుకుల తిలకుడు శ్రీరామచంద్ర ప్రభువులకు జై! కోసలాధీశుడు శ్రీరామచంద్ర ప్రభువులకు జై! అయోధ్యాపతి శ్రీరామచంద్ర ప్రభువులకు జై! రఘుకుల తిలకుడు శ్రీరామచంద్ర ప్రభువులకు జై!